దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 12వ వచనము నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 12 నుండి 18 వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెను అని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మహోన్నతుడా, మహాదేవ, మరి ఒకసారి మిమ్మల్ని బహుగా స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఈ దినము ఉదయం నుండి ఈ సమయం వరకు కూడా నీ కృపాక్షేమములు మాకు దయచేసి మమ్మలను పోషించి ఆరోగ్యం ఇచ్చి మేము చేసిన పనులలో మాకు తోడుగా ఉండి సహాయపడి ఈ రాత్రి మీ సన్నిధి భాగ్యము దయచేసినందులకై పూర్ణ హృదయముతో స్తుతిస్తున్నాం. నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఆత్మరక్షణ, పాప క్షమాపణ, విమోచన కార్యమును మేము తలంచుకుంటూ దేవా నిరంతరము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మా ప్రభువా, ఈ రాత్రి నీ సన్నిధిలో నీ లేఖనాలు వినడానికి మేము వచ్చాం. మాతో మాట్లాడి నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచి తృప్తిపరచి మమ్మను నీ వాక్యము ద్వారా దీవించి పంపమని ప్రార్థన చేస్తున్నా. నిలిచిన నన్ను మీ ఆత్మవశములో ఉంచుకొని నీ బిడ్డలకు ప్రభువా అవసరమైన క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకడానికి తలంపులను నీవే నా నోటికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి. అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. అపవాది శక్తుల ప్రభావము నుంచి కాపాడండి. మీ కుమారుడైన యేసు ప్రభువును మహిమపరచండి. చేరవచ్చిన మాకు నీ వాక్యము ద్వారా దీవెన దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం నిర్గమాకాండం 31వ అధ్యాయంలో మొదటి 11 వచనాలలో మనం ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణమును, దానిలో ఉన్న వస్తువులను, వాటినన్నిటినీ కూడా తయారు చేయడానికి, నిర్మించడానికి దేవుడు పిలిచినటువంటి 2 పనివారును మనం చూస్తున్నాం. బెసలేలు, అహోలియాబులు. వారిని గురించినటువంటి పాఠాలు మనం మొదటి 11 వచనాలలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు వారిద్దరిని కూడా పిలిచాడు. పిలిచిన ఆ ప్రభు, ఆ దేవుడు వారికి జ్ఞానమును, ఆత్మ నింపుదలను కూడా ఇచ్చాడు. సమస్తమైన పనులను చేయడానికి అవసరమైనటువంటి నేర్పరతనాన్ని కూడా దేవుడే వారికి ఇచ్చాడు. వారు ఇచ్చిన పనిని సమస్తమును కూడా చేయాలి. కొంచెం చేసి విడిచిపెట్టడం కాదు, కానీ
అప్పగించబడినటువంటి పనిని సమస్తం కూడా చేయాలి. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి 12 నుండి 18 వచనాలలో దేవుడు చివరిగా సీనాయి కొండ మీద విశ్రాంతి దినమును గురించి కూడా మరొకసారి మోషేకు జ్ఞాపకం చేసినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. విశ్రాంతి దినమును గురించి దేవుడు ఇప్పుడే కాదు చెప్పింది, ప్రారంభంలో కూడా చెప్పాడు. 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయములోనే విశ్రాంతి దినమును గురించినటువంటి కట్టడను దేవుడు వారికి అక్కడే చెప్పాడు. 16:23 ఒకసారి చదువుకుందాం. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్పాను. కనుక ఆ విశ్రాంతి దినమును గురించి దేవుడు ముందుగానే వారికి ఆజ్ఞాపించాడు. విశ్రాంతి దినమున మీరు ఎవరు కూడా ఏ పని చేయకూడదు. మన్నాను కూర్చుకోవడానికి మీరు విశ్రాంతి దినమున వెళ్ళకూడదు. మీరు 6వ దినమనే విశ్రాంతి దినమునకు అవసరమైనటువంటి ఆహారమును ముందు దినాన్ని మీరు కూర్చుకోవాలని కూడా చెప్పాడు. 25వ వచనం ఒకసారి చూడండి. 16:25 మోషే అంటున్నాడు, నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దానిని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. కనుక దేవుడు విశ్రాంతి దినమును గురించి ఇశ్రాయేలీయులకు ముందుగానే ఆజ్ఞాపించాడు. మీరు విశ్రాంతి దినము రోజు 7వ దినమున ఏ పని చేయకూడదు, నిప్పు రాజు పెట్టకూడదు, మీరు ఇంటి దగ్గరే ఉండాలి. అది పరిశుద్ధ దినం, దానిని మీరు పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు 16వ అధ్యాయంలోనే వారికి జ్ఞాపకం చేసినట్టుగా చదువుతున్నాం. అంతేకాదు 20వ అధ్యాయం కూడా, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కూడా ఆ 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినమును కూడా వారికి ఒక ఆజ్ఞగా దానిని జారీ చేసినట్లుగా కూడా మనం చదువుతాం. 20వ అధ్యాయం 8వ వచనం, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము, 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఎండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. కనుక దేవుడు ఆ విశ్రాంతి దినమును గురించి 20వ అధ్యాయంలో కూడా మరొకసారి కూడా వారికి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆ ఆజ్ఞను కూడా దేవుడు 4వ ఆజ్ఞగా వారికి ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం. అయితే సీనాయి కొండ మీద దేవుడు ఆ మోషేను పిలిచి ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణమును గురించి, 10 ఆజ్ఞలను గురించి, ఇశ్రాయేలీయులు అనుసరించవలసిన కట్టడలు, విధులు, న్యాయ విధానాలు, వీటన్నిటిని కూడా సీనాయి కొండ మీద ఆజ్ఞాపించి ప్రత్యక్షపు గుడారాన్ని ఏ విధంగా నిర్మించాలో నిర్మాణ క్రమమున ఆ కొండ మీద ఆ రూపమును చూపించాడు. దానిలో ఉన్న వస్తువులన్నిటిని కూడా ఎలా తయారు చేయాలో కొలతలతో సహా మోషేకు చూపించాడు. ఆ ప్రత్యక్ష గుడారమును యొక్క నిర్మాణమును ఎవరు చేయాలో చెప్పాడు. ఇవన్నీ సీనాయి కొండ మీద చెప్పిన విషయాలే. 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఇవన్నీ కూడా దేవుడు మోషేకి కొండ మీద చెప్పినటువంటి విషయాలు చెప్పి ఇక చివరికి ముగింపుకు వచ్చిన తర్వాత మళ్ళా విశ్రాంతి దినముల గురించి ఇంకోసారి ఆజ్ఞాపించినట్లుగా మనం ఎక్కడ చదువుతున్నాం. 12వ వచనం నుంచి 16వ అధ్యాయంలో చెప్పాడు, 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో చెప్పాడు. మరలా అది ఆ కొండ మీద చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి ముగింపులో కూడా మరల విశ్రాంతి దినమును గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఇక కొండ దిగి వెళ్ళిన తర్వాత మోషే ఏం చేయాలి, ఇక ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ఇక బెసలేలుని అహోలియాబుల్ని పిలిచి ఆ పనిని తయారు చేయటం మొదలు పెట్టాలి. అయితే తయారు చేయటం మొదలు పెట్టేటప్పుడు విశ్రాంతి దినం వచ్చిందనుకో ఆ రోజు కూడా పని చేయకూడదు. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం పనిని ఆ రోజు కూడా వాళ్ళు చేయకూడదు.
అందుకనే దేవుడు ఇంకొకసారి మరలా విశ్రాంతి దినమును గురించి చెప్పాడు. విశ్రాంతి దినమున మాత్రం మీరు ఎవ్వరూ ఏ పని చేయకూడదు. ఈ రాత్రి ఒక 3 విషయాలు నేను ఆ విశ్రాంతి దినమును గురించి దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అందులో మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే, విశ్రాంతి దినము అనేది వాస్తవంగా అది మనకిచ్చింది కాదు, అది కేవలము అది ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చింది. అది మనం మొదటగా గుర్తించాలి. ఒకసారి చూడండి 31వ అధ్యాయం, నిర్గమాకాండం 31వ అధ్యాయం 12వ వచనం మరలా చదువుతున్నాను. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. మీరు అన్నాడు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులతో చెబుతున్నాడు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. కనుక విశ్రాంతి దినములను ఆచరించాలి అనే చెప్పిన ఈ మాట దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. విశ్వాసులమైనటువంటి మనతో చెప్పలా. క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా విశ్రాంతి దినమును మీరు ఆచరించాలని ప్రభువు చెప్పలేదు, అపోస్తలులు కూడా చెప్పలేదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. మీరు విశ్రాంతి దినమును ఆచరించండి అనే మాట కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే చెప్పబడిన మాట. మరలా ఇదే అధ్యాయంలోనే 31వ అధ్యాయంలోనే 16వ వచనం చూడండి. 16వ వచనం, ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. ఎవరు ఆచరించాలి? ఇశ్రాయేలీయులు అనే మాట 16వ వచనంలో చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. కనుక అది ఎవరికి చెప్పాడన్నమాట? ఇక్కడ కూడా చదువుతున్నాం, ఇశ్రాయేలీయులు అనే మాట. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు దానిని ఆచరించాలి. అది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చిన మాటగా మనం చదువుతున్నాం. ఇదే 16వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన, నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గురుతై ఉండును. అది ఎవరికి గుర్తు? నాకును ఇశ్రాయేలీయులకు అన్నాడు. నాకు సంఘానికి అననలా. నాకు యేసు ప్రభు రక్తములో కడగబడినటువంటి విశ్వాసులకు అని అనలా. అది కేవలము విశ్రాంతి దినము అనేది నాకు ఇశ్రాయేలీయులకు సంబంధించింది మాత్రమే. అలాగైతే విశ్రాంతి దినము ఆచరించడం అనేది అది దేవుడు ఎవరికి ఇచ్చాడు? అది కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడనే మాట మనం చదువుతున్నాం. 17వ వచనం, నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గురుతై ఉండును. 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం 13వ వచనం చివరిలో కూడా చదువుదాం. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. ఎవరెవరికి గుర్తది? నాకు మీకు అన్నాడు. మీకు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. నాకు మీకు అది గుర్తు అన్నాడు ఇక్కడ. తర్వాత మనం 16వ వచనంలో చదివాం, నాకు మీకు అది ఒక నిబంధన అన్నాడు. అలాగైతే విశ్రాంతి దినము అనేది ఆచరించడం అనేది, 7వ దినమును ఆచరించడం అనేది అది కేవలము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు. కానీ ఇప్పుడు మీరు చూడండి, కొన్ని చోట్ల శనివారమే కూడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. శనివారమే కూడుకునేవాళ్ళు. అది దేవుడు చెప్పాడు కాబట్టి మనం కూడా శనివారమే దేవుని సన్నిధిలో కూడుకొని దేవుణ్ణి మనం పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలంటారు. దేవుడు మనకు చెప్పాడా? విశ్రాంతి దినమును మీరు కూడుకొని నన్ను సేవించడని మనకు చెప్పాడా? క్రొత్త నిబంధనలో ఎక్కడ మనకు చెప్పలా. అది కేవలం ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులకు మాత్రమే చెప్పాడు. కాబట్టి విశ్రాంతి దినమును మనం ఆచరించవలసిన అవసరం లేదు. మరి మనం ఏ దినం ఆచరించాలి? మనము ఆచరించవలసింది ఏంటంటే ఆదివారము మనము ఆచరించాలి. చూడండి, అపోస్తులు కూడా ఆదివారము రోజునే కూడుకున్నట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకుందాం. 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం, ఆదివారము సాయంకాలమున
శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునగాక అని వారితో చెప్పాను. ఎప్పుడు కూడుకున్నారు వాళ్ళు? ఆదివారం సాయంకాలమున శిష్యులు కూడుకొని ఉండగా ఆ రోజు యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి తను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. చూసారా? కనుక ఆదివారము రోజున మాత్రమే శిష్యులు కూడుకున్నారు. యేసు ప్రభు వారికి ఆ రోజు ప్రత్యక్షమయ్యాడు. 26వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత అన్నాడు. 8 దినాలంటే మళ్ళీ ఎన్నో రోజు వచ్చింది? మళ్ళీ ఆదివారమే వస్తుంది. 8 దినములైన తరువాత అంటే ఆదివారమున ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునగా. మళ్ళీ యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? మళ్ళీ ఆదివారమే వచ్చాడు. శిష్యులు ఆదివారమును కూడుకున్నారు. మనకందరికీ చాలాసార్లు చదువుకున్న వచనం అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయములో కూడా. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనమున ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట మనం చదువుతున్నాం. మేము రొట్టె విరవడానికి ఎప్పుడు కూడుకున్నాం? ఆదివారం రోజున కూడుకున్నాం. ఏ ఆదివారం? నెలలో మొదటి ఆదివారమున మేము కూడుకున్నాం అనుందా? లేదు. కొన్ని చోట్ల నెలలో మొదటి ఆదివారమే కూడుకుంటారు. అది కూడా రాంగు. ఆదివారము అనందు బైబిల్లో. కాబట్టి ఏ రోజు ఆదివారం వస్తే ఆ రోజు నువ్వు కూడుకోవాల్సిందే. కొన్ని సంఘాలలో నెలలో ఒక్క ఆదివారమే రొట్టె విరుస్తారు. అది వాక్యానికి విరుద్ధమే. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఏ ఆదివారం? ఏ రోజు ఆదివారం వస్తే ఆ రోజు నువ్వు రొట్టె విరవాలి. మొదటి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటే మనం కూడా నెలలో మొదటి ఆదివారమే కూడుకోవాలి. లేకపోతే నెలలో చివరి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటే ఇక చివరి ఆదివారమే కూడుకోవాలి. అక్కడ మొదటి ఆదివారం అని లేదు, చివరి ఆదివారం అని లేదు. ఏ రోజు ఉంది? ఆదివారం. ఇంకంతే. ఏ రోజు నీకు ఆదివారం వస్తే ఆ రోజు నువ్వు రొట్టె విరవాల్సిందే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం. 16వ అధ్యాయం మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయుల సంఘములకు నియమించిన ప్రకారము మీరునూ చెయ్యుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున అనే మాట ఎక్కడ చదువుతున్నాం? ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. కనుకనే మనం ఏం చేస్తామంటే ప్రతి ఆదివారమును రొట్టె విరుస్తూ ఆ రోజు ఏం చేస్తాం? మనకు దేవుడు ఇచ్చినటువంటి సంపాదనలో నుండి కొంత సొమ్మును ఏం చేస్తున్నాం? మందిరంలో నిలువ చేస్తున్నాం. అది వాక్యము చెప్పేటువంటి పద్ధతి ఏంటంటే, క్రమం ఏంటంటే ప్రతి ఆదివారం అనే మాట. ఇశ్రాయేలీయులకు ఏ రోజు ఇచ్చాడు దేవుడు? విశ్రాంతి దినము 7వ దినం ఇచ్చాడు. కానీ అది మనకు సంబంధించింది కాదు. మనకు సంబంధించిన దినం ఏంటంటే ఆదివారము మాత్రమే. ప్రతి ఆదివారమున అనే మాట మనం కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో చదువుతున్నాం. కనుక ప్రియ సోదరులారా, సోదరీలారా, ఈ రాత్రి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి విశ్రాంతి దినమును గురించినటువంటి ఆ కట్టడలలో మనము కూడా ప్రతి ఆదివారమున మనం కూడా ఎట్లా చేయాలనేది మనకు అన్వయించుకుందాం. అందులో పాఠం మనకు అట్లా అన్వయించుకొని మనము మేలు పొందటం ఎంతైనా మంచిది. 3 మాటలు దేవుడు ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినమును గురించి జ్ఞాపకం చేశాడు. మనం కూడా ప్రతి ఆదివారమున అలాగు చేయటం ఒక మంచిదిగా ఉంటుంది. అది ఆజ్ఞేయం కాదండి. అదేం ఆజ్ఞేయం కాదు. అర్థమైందా? కాకపోతే మనము కూడా ప్రతి ఆదివారమున దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ విశ్రాంతి దినం విషయంలో ఎలాంటి కట్టడలు ఇచ్చాడో మనం కూడా అలా నడుచుకుంటే ఎంతైనా మనకు దీవెనకరంగా ఉంటుందనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఏం చెప్పాడో చూడండి. మొదటి మాట, విశ్రాంతి దినమును గురించి 3 మాటలు చెప్పాడు. మొదటి మాట ఏం చెప్పాడో చదువుదాం. 13వ వచనం 31వ అధ్యాయము
12:3, 13 కలిసి ఉన్నాయి, చదువుదాం. నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకు మీకు గుర్తుగా ఉండును అన్నాడు. విశ్రాంతి దినమును దేవుడు వారికి ఒక గుర్తుగా ఇచ్చాడు. ఆ గుర్తుగా ఆ విశ్రాంతి దినమును వారు ఆచరించేటప్పుడు వారు ఒక సత్యం తెలుసుకుంటారట. ఏంటిది? ఏమని తెలుసుకుంటారు? ఆ వచనములు అన్నాడు, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అన్నాడు. అలాగైతే వాళ్ళు విశ్రాంతి దినమును ఆచరించేటప్పుడు వాళ్ళ మనసులోకి ఒక సత్యం రావాలి, జ్ఞాపకానికి రావాలి. ఏంటిది అది? మన దేవుడు మనలను పరిశుద్ధపరిచేవాడు, మన దేవుడు మనలను పరిశుద్ధపరచువాడు అనేటువంటి సత్యం ఆ దినమును వారు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతిస్తారు. అలాగైతే మనం కూడా ప్రతి ఆదివారమున ఆయన సన్నిధిలో కూడుకునేటప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రభువుని స్తుతిస్తూ చెప్పటం లేదా? నీ రక్తము ద్వారా మమ్ములను పరిశుద్ధపరిచావు. మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఎవరు చెప్పండి? మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు, ఆయన మనలను పరిశుద్ధులునగా చేశాడు. అలాగైతే మనము కూడా ఆదివారమున మనము జ్ఞాపకం చేసుకోవలసిన ఒక సత్యం ఏంటంటే, ఆయన మనలను పరిశుద్ధపరిచినటువంటి వాడు, పరిశుద్ధులునగా ఆయన మనలను చేసినటువంటి వాడు. ప్రియులారా, మన దేవుడే మనలను పరిశుద్ధపరిచేవాడు. దేవుడు తప్ప ఇక ఎవరు కూడా మనలను పరిశుద్ధపరిచేవారు లేరు. లేవియాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడో మరొక మాట చదువుదాం. అక్కడ లేవియాకాండం 20వ అధ్యాయము 8వ వచనం, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అన్నాడు. నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. ఇదే మాట 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా చెప్పాడు. మధ్యలో ఉంది, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను అన్నాడు. కనుక మన దేవుడు మనలను పరిశుద్ధపరచువాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులతో ఆ మాట చెప్పాడు. క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తున్నాం, యేసు ప్రభువు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు అని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. ఒకసారి చదువుదాం, చూడండి. యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ప్రతి ఆదివారమున మనం కూడా బల్ల దగ్గరకు వచ్చి ఆయన శరీరం, ఆయన రక్తమును ఉన్నటువంటి ఆ రొట్టెను, పాత్రను మనము చూచేటప్పుడు మనలను పరిశుద్ధపరిచిన విధానాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. 10:10 చూడండి, హెబ్రీ పత్రిక 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము ఏమయ్యాము? పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం ఎలా పరిశుద్ధపరచబడ్డాం? యేసు ప్రభు శరీరము ద్వారా. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేనితో మనల్ని పరిశుద్ధపరిచాడు? తన స్వరక్తము చేత అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. అలాగైతే దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను అని మీరు తెలుసుకొనున్నట్లుగా అది మీకు నాకు ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పాడు. అలాగైతే మనం కూడా ప్రతి ఆదివారమున ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బలలో పాలు పొందుతూ ఉండగా ఆ శరీరమును, ఆ రక్తమును సూచిస్తున్నటువంటి ఆ రొట్టె పాత్రలోనిది మనం చూచినప్పుడు ఆయన శరీరం, ఆయన రక్తము ద్వారా నేను కూడా ఏమయ్యాను? పరిశుద్ధపరచబడ్డాను అని మనం కూడా జ్ఞాపకం చేసుకొని మన పూర్ణ హృదయంతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా మనమున్నాము. దేవుడు మనలను ఆయన ఆ రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రికలో మరొక మాట మనం చదువుదాం. 2వ పత్రిక చూడండి. తెస్సలోనికైలకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా,
ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. ఎవరు మనల్ని పరిశుద్ధపరిచారు? ఆత్మ. యేసు ప్రభువు తన శరీరము తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ కూడా మనలను ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు, ఆత్మ వలన మీరు కడగబడితిరి అంటాడు. కనుక మనము పరిశుద్ధపరచబడుటలో యేసు ప్రభు యొక్క కార్యము ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క కార్యము కూడా ఉన్నది. ఆత్మ వలన మిమ్మను పరిశుద్ధపరచుట వలన అనే మాట పౌలు రాస్తూ ఉన్నాడు. మొదటి పత్రిక చూడండి, తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఇది భవిష్యత్తులో జరిగే కార్యం లాగుంది. చూసారా? పరిశుద్ధపరిచాడు, అదైపోయింది. తన శరీరము ద్వారా, తన రక్తము ద్వారా, తన ఆత్మ ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. ఇక్కడేమంటాడు? దేవుడే మిమ్మును, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అంటే అది జరిగే కార్యం అన్నమాట. అలాగైతే మనము దినదినము కూడా ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా కొన్నిసార్లు మనకి మురికి అంటుకోవటానికి అవకాశం ఉంటుంది, పాపము అంటుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకని దినదినము కూడా మనం ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అర్థమైందా? ఒకసారి పరిశుద్ధపరచబడ్డాం, అది పాప క్షమాపణకు సంబంధించిన మాట. అయితే దినదినము కూడా మనం ఏమవుతూ ఉండాలి? పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అదే కదా యేసు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటే ఈ పేతురు అంటాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడుగుతావంటే నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు ఉండదు అంటాడు. అలాగైతే నన్ను మొత్తం కడుగు అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఒకసారి స్నానము చేసిన వాడు సారి స్నానం చేయాల్సిన అవసరం లేదు, కానీ కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. ఒకసారి మనము యేసు ప్రభు ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డాం, అయిపోయింది. అయితే దినదినం ఏం చేసుకుంటూ ఉండాలి? కాళ్ళు పరిశుద్ధం చేసుకుంటూ ఉండాలి, నోరు పరిశుద్ధం చేసుకుంటూ ఉండాలి, చేతులు పరిశుద్ధం చేసుకుంటూ ఉండాలి. ఇది పరిశుద్ధపరచబడటం. ఎంతకాలం ఇది జరగాలి? దినదినము జరగాలి, చనిపోయే వరకు జరగాలి. ప్రతి దినము కూడా నీవు నేను పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. సమాధానకర్తయగు దేవుడే మనలను పరిశుద్ధపరుచునుగాక. దేవుడే మనల్ని రోజు పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. అప్పగించుకోవాలి. అయ్యా ప్రభువా, ఈ రోజంతా నేను ఏ పాపం చేయకుండా నన్ను కడుగయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రంగా నన్ను నడిపించయ్యాలి. ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. దినదినము నీవు పరిశుద్ధపరచబడుతున్నావా? రోజు మనం కాళ్ళు కడుక్కుంటున్నాం, ఒకసారి స్నానం చేస్తాం ఉదయం పూట, మరలా సాయంకాలం స్నానం చేసే లోపు ఏం చేస్తాం? మళ్ళీ మనం కాళ్ళు కడుక్కుంటాం, ముఖం కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటూ ఉంటాం. అలాగే దినము కూడా నీ అవయవములు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? అది ముఖ్యం. కనుక విశ్రాంతి దినము విషయంలో మొదటి విషయం ఏంటంటే, నాకు మీకు ఒక గుర్తుగా ఉంటుంది విశ్రాంతి దినం. ఆ రోజున నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను అని మీరేం చేయాలి? తెలుసుకోండి అన్నాడు. రెండవ విషయం ఏం చెప్పాడు చూడండి, 14వ వచనం. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. రెండవ మాట విశ్రాంతి దినము గురించి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు దానిని ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు, దానిని పరిశుద్ధంగా మీరు ఆచరించాలి. ఎవరైనా పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును అపవిత్రపరిస్తే ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు అని చెప్పాడు. ఇశ్రాయేలీలు దేవుడు ఆ మాట చెబితే వాళ్ళు విశ్రాంతి దినమును అపవిత్రపరిచారు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట మనం చదువుతాం. దేవుడు ఇశ్రాయేలీలనేమో అష్షూరు చెరకు పంపేశాడు, యూదులనేమో బబులోను చెరకు పంపేశాడు. యెహెజ్కేలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆయన ప్రవచించాడు. అప్పుడు యూదులతో ఏం చెప్పాడో ఒక మాట చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం
22వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు అన్నాడు. యూదులు విశ్రాంతి దినములను ఏం చేశారు అంటున్నాడు దేవుడు? మీరు అపవిత్రం చేశారు. విశ్రాంతి దినమును గురించి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? కొండ మీద మోషేతోటి విశ్రాంతి దినమును మీరు అపవిత్రపరచకూడదు. అపవిత్రపరచువాడు జనములలో నుండి ఏమవుతాడు? కొట్టివేయబడతాడు. ఈ యూదులు విశ్రాంతి దినము విషయములో వారు దేవుని మాట వినలేదు. విశ్రాంతి దినమును వారు అపవిత్రం చేశారు. దేవుడు అందుకని బబులోను చెరకు పంపేసాడు వాళ్ళని. అలాగైతే ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రతి ఆదివారము మనము ప్రభు సన్నిధిలో ఆరాధన చేయటానికి కూడుకునేటప్పుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆ రొట్టె విరిచే కూడికకు మనం కూడుకునేటప్పుడు మనం కూడా ఆ దినమును ఎట్లా చూసుకోవాలి చెప్పండి? అపవిత్రం చేయకూడదు, అపవిత్రంగా ఆరాధన చేయకూడదు. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు రాశాడు, మీరు బలలో పాలు పొందే ముందుగా ప్రతివాడు తన్ను తాను ఏం చేసుకోమన్నాడు? పరీక్ష చేసుకోవాలి. అది అపవిత్రంగా ఆరాధన చేయకూడదు, అపవిత్రంగా రొట్టెలో పాలు పొందకూడదు, అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఆ పాత్రలో పాలు పొందకూడదు. అందుకనే మీరు అపరాధులవుతున్నారు, బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకంటే అపవిత్రంగా జీవిస్తూ మీరు రొట్టెలో పాలు పొందుతున్నారు కాబట్టి అని కొరింథీ మొదటి పత్రికలో పౌలు రాశాడు. వాక్యం వింటున్న సోదరుడా సోదరి, మనము ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధంగా ఉంటూ ఆరాధన చేస్తున్నామా? పవిత్రంగా ఉంటూ భయముతో వణుకుతో మనం ఆరాధన చేస్తున్నామా? ఏదో ఆదివారం మనం క్రైస్తవులను చర్చి పోవాలి, ఆ రొట్టె తీసుకోవాలి, రసం తాగాలి అనేటువంటి ఆ లెక్కలేనితనంగా మనం ప్రభు సన్నిధికి రాకూడదు. అలా చేస్తే నువ్వు అపవిత్రంగా ప్రభువుని ఆరాధిస్తున్నట్టే. అపవిత్రంగా ఆరాధన చేస్తే జనులలో నుండి కొట్టివేయబడతాడని ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. మరి అదే మాట మనం కూడా అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది. కనుక రెండవ మాట ఏం చెప్పాడంటే అపవిత్రపరచకూడదు, అపవిత్రపరచకూడదు. మూడవ మాట ఏం చెప్పాడో చూడండి. మూడవ మాట 15వ వచనం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పకుండా మరణ శిక్ష నొందును. 6 దినములు నువ్వు పని చేసుకో, 6 దినములు పని చేసుకో. 7వ రోజు ఏం చేయాలి? నువ్వు 7వ రోజు ఏ పని చేయకూడదు. ఏ పని చేయకుండా నువ్వు విశ్రాంతి తీసుకో. ఒకవేళ 6 రోజు కూడా నువ్వు పని చేసినట్టు తెలిసిందా, నీకేంటిది? మరణ శిక్ష. ఆదివారం మనం మీరు పని చేస్తే మరణ శిక్ష అని బైబిల్లో లేదులేండి. అది లేదులే. మనము గనక దానిని కూడా మనం అట్లా ఎంచుకుంటే ఎంత బాగుంటుంది. అది నేను చెప్పేది. కొంతమంది ఆదివారం రోజు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు తెలుసా? కొంతమంది విశ్వాసులు, మళ్ళీ వాళ్ళేం విశ్వాసులు నాకు అర్థం కాదు. ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకునేది ఏంది? ఆదివారం గృహప్రవేశాలు పెట్టుకునేది ఏంది? ఆదివారము ప్రభువుకు మాత్రమే మనం సమర్పణ చేసుకోవటం మంచిది. అది ఆదివారమును మీరు ఏ పని చేయొద్దు అని వాక్యంలో లేదు, కానీ ఇశ్రాయేలీయులతో చెప్పాడు విశ్రాంతి దినమును మీరు ఏ పని చేయకూడదు. ఒకవేళ మనం కూడా అది అట్లా అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది అనేది నేను చెబుతాను అంతే. కొన్నిసార్లు ఎగ్జామ్స్ పెడతారు, కొన్నిసార్లు డ్యూటీలు వేస్తారు. ఇంకా అలాంటప్పుడు తప్పదు కదా. మనము వాంటెడ్గా కనుక అట్లాంటి పనులు పెట్టుకుంటే మాత్రం అది దేవుని దృష్టిలో నేరం. ఆదివారమే ప్రయాణాలు పెట్టుకుంటారు, ఆదివారమే ప్రయాణాలు. కొన్నిసార్లు ప్రయాణాలు తప్పదైతే అది వేరే విషయం. మనం మరో చోటకి వెళ్ళి ఆ రోజు ఆదివారం ప్రభువుని సేవించవచ్చు. ప్రియులారా, విశ్రాంతి దినమును గురించి 3వ మాట దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆ దినమున ఏ పని చేయకూడదు. కానీ నెహెమ్యా కాలంలో మోషే కాలంలో కూడా ఒకడు కట్లేరాడని ఉందిలే. చూడండి, సంఖ్యాకాండంలో కూడా చదువుదాం ఆ మాట. సంఖ్యాకాండంలో విశ్రాంతి దినం రోజే వాడు కట్టులు ఏరుకోవడానికి పోయాడు, పొలలు ఏరుకోవడానికి పోయాడు. 15వ అధ్యాయం చూడండి, ఆ మాట ఉంది. 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం
32వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టులేరుట చూచిరి. చూసాడా? దేవుని మాట అంటే కొంతమందికి లెక్క ఉండదు. విశ్రాంతి దినం రోజు ఏ పని చేయబాకంటారా, ఇంటి దగ్గరే ఉండంటారని దేవుడు చెబితే వీడేం చేశాడు? ఆ రోజు కట్టెలు ఏరుకోవడానికి బయటికి వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే దగ్గరకు వచ్చి, అహరోను దగ్గరకు వచ్చి, సర్వ సమాజం దగ్గరకు వాడిని తీసుకొని వచ్చిరి. వానికి ఏం చేయాలో అది విషయపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత దేవుడు అన్నాడు, ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలకు వానిని తీసుకుని పోయి రాళ్లతో వానిని చావగొట్టాను. చూసారా? ఆదివారం మనం కూడా ఎంత జాగ్రత్తగా ఆచరించాలో చూడండి. అలా ఎంచుకుందాం మనం. అది ఆదివారం నా ప్రభువుకే నేను ఈ దినమంతా అర్పించుకుంటా. ప్రియులారా, మనం అలాగా ఉండటం ఎంతైనా మంచిది. కానీ మోషే కాలంలో ఒకడు అట్లా చేశాడు. నెహెమియా కాలంలో కూడా చూడండి, యూదులు ఏం చేశారో ఒక మాట చదువుదాం. నెహెమియా చాలా అధ్యాయం చదువుతుంటే ఇశ్రాయేలీలను అంటే యూదులను ఎంత క్రమపరిచాడో మనకు అర్థమవుతుంది. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు. చూడండి, ఆ రోజు ఏం చేస్తున్నారు? ద్రాక్ష రసం తీసుకుంటున్నారు. గానుగుల్లో ద్రాక్ష పండ్లు వేసి తొక్కి రసం తీసుకుంటున్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఆ రోజు ఏ పని చేయొద్దంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరప పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని అన్నాడు నెహెమియా. విశ్రాంతి దినం రోజు పనులు చేస్తున్నారు. చూసారా? ఆ యెరూషలేములోకి బరువులు వేసుకొని వస్తున్నారు. నెహెమియాకు చాలా బాధ వేసింది, చాలా కష్టమేసింది. అరే, దేవుని ఆజ్ఞను వీళ్ళు ఇంత నిర్లక్ష్య పెట్టారే, ఇంతగా వారు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారే. నెహెమియాకు చాలా బాధ వేసింది. వారిని గద్దించాడు అనే మాట మనం చదువుతున్నాం. 16వ వచనం. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచూ ఉండిరి. వాళ్ళు ఎప్పుడు అమ్ముతున్నారంట? విశ్రాంతి దినం రోజు అమ్ముతున్నారు. వీళ్ళు కూడా ఆ రోజు తెచ్చి వండుకొని తింటున్నారు చేపలు. 17వ వచనం. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు అంటున్నాడు. ఎదిరించాడు. ఎవరిని? ప్రధానులను. యూదులలో ఉన్న ప్రధానులను ఎదిరించాడట నెహెమ్యా. మీరు ఎందుకు విశ్రాంతి దినమును ఇంత నిర్లక్ష్య పెడుతున్నారు? మరి ఈ మాట చదువుతున్నప్పుడు మనకు ఎట్లా అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది. ఆదివారం మనం కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదని మనం అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది. ఆదివారమును నేను నిర్లక్ష్య పెట్టకూడదు. ఆనాడు వాళ్ళు నిర్లక్ష్య పెడితే నెహెమియా వాళ్ళని గద్దించాడు, ఎదురు తిరిగి మాట్లాడాడు. ఇంకా 18వ వచనం ఏమన్నాడు చూడండి. మీ పితరులు కూడా ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని మన పట్టణస్థుల మీదికిని కీడు రప్పించలేదా? విశ్రాంతి దినం మీరబట్టే కదా దేవుడు ఏం పంపించాడు? మన మీదకి కీడు పంపించాడు. విశ్రాంతి దినమున మనము మీరినందువలననే కీడు వచ్చింది. విశ్రాంతి దినమున మనం అపవిత్రపరిచినందునే మనకి కీడు వచ్చింది. నెహెమియా అంటున్నాడు, కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారు అని చెప్పి తిని. విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెడితే కోపము, దేవుని కోపం ఇంకా ఎక్కువగా వస్తుందని చెబుతున్నాడు. 19వ వచనం. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు విశ్రాంతి దినము గడిచే వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని. చూసారా? విశ్రాంతి దినముని ఎంత స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నాడు.
శుక్రవారం రోజు సాయంత్రం ఏం చేస్తున్నాడు? యెరూషలేము చుట్టూ ఉన్న గేట్లన్నీ మూయించేశాడు. ఇంకెవడు బయటకు వెళ్ళడానికి లేదు. ఆ శనివారం పూర్తయిపోయే వరకు కూడా గేట్లు తీయొద్దని వాళ్ళకి ఆజ్ఞాపించేశాడు. ఇక శనివారం రోజు అందరూ పట్టణంలోనే ఉండిపోవాలి. ఇది నాయకత్వం అంటే. చూసారా, ఒక క్రమశిక్షణ అనేది దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటట్లుగా నాయకుడైనటువంటి నెహెమ్యా చేశాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను విషయంలో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. ఎవరు గేట్లు తీయొద్దు, శనివారం పూర్తయిపోయే వరకు విశ్రాంతి దినమున ఎవడు ఏ పని చేయకూడదని అందరికీ కూడా గుమ్మములను ఏం చేయించాడు? మూసివేయించాడు. తర్వాత 19వ వచనం, ఆ విశ్రాంతి దినమునకు ముందు చీకటపడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయబలననియు విశ్రాంతి దినము గడిచే వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనా లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారులో కొందరిని కావలి ఉంచి తిని, కాపలా కూడా పెట్టాడు. ఎవరైనా బరువులు తీసుకొని లోపలికి వస్తారేనో పట్టుకొని రావాలని. మరి ఇట్లాంటి రూల్స్ మనం పెడితే ఆలోచన చేయండి. కొన్ని సంఘాలలో ఆదివారం ఆరాధన ఒకవేళ 10ంటికి అనుకోండి, 10ంటికి అనుకుంటే 10:15 దాకా గేట్లు తీసి 10:15 గేట్లు క్లోజ్ చేస్తారు. బెంగళూరులో అలా ఉంది. అంటే నేను వెళ్ళిన సంగతి కాదు నేను చెప్పేది. లూయిస్ సామ్రాజ్ గారు, ఆయన వాళ్ళ సంఘంలో అలాంటి క్రమం ఉంటుందంట. ఆరాధన ఉదయం 8ంటికి అయితే 8:30 వరకు గేట్లు తీసి పెడతారు. 8:30కు తాళం వేసేస్తారు. అట్లాంటి రూల్స్ మనకు లేవులేండి. నెహెమ్యా పెట్టాడు ఆ రూల్స్. ఎందుకని? సమయానికి రావాలి నువ్వు ప్రభువుని ఆరాధన చేయటానికి. యెరూషలేము యొక్క గుమ్మములన్నిటినీ కూడా మూసివేయించి తిని, కాపలాలు పెట్టి తిని అన్నాడు నెహెమ్యా. తర్వాత మాట చూడండి, 20వ వచనం, వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా, వ్యాపారం చేసేవాళ్ళు యెరూషలేము పక్కన గుడారాలు వేసుకొని బస చేస్తున్నారు. నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటును ఎందుకు బస చేసుకుంటురి? మీరు ఇంకొకసారి ఎలాగూ చేసిన ఎడల మిమ్మును పట్టుకొందును అని చెప్పి తిని, అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదు. ఈ మాటలు చదువుతుంటే మరి మీకెట్లుందో కానీ నెహెమ్యా ఎంతగా యూదులను ఒక లైన్లోకి తీసుకొచ్చాడో మనకు అర్థమవుతుంది కదా. లైన్లో లేనోళ్ళని ఏం చేయాలి? మనం లైన్లో పెట్టాలి. మరి క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండే వాళ్ళని క్రమశిక్షణలోకి తేవాలి. మరి బయట గుడారాలు వేసుకొని బస చేస్తూ అమ్ముతున్నారు. మీరు అమ్మబట్టేగా వీళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటుంది. అసలు మీరు లేకపోతే వీళ్ళు కూడా రారుగా, రాబాకండి ఈసారి మా దగ్గరికి అని చెప్పి వాళ్ళని గద్దించాడు అనే మాట మనం చదువుతున్నాం. 22వ వచనం, అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని అన్నాడు. కనుక 15వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు విశ్రాంతి దినమును గురించినటువంటి ఒక క్రమమును యూదులలో నెహెమ్యా తీసుకొని వచ్చాడు అనే సంగతిని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. అలాగైతే ప్రియులారా, దేవుడు చెప్పాడు 3వ మాటగా, విశ్రాంతి దినమును మీరు ఏ పని చేయకూడదు. నెహెమ్యా కాలంలో ఆ విశ్రాంతి దినమున క్రమశిక్షణ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా పనులు చేసుకుంటున్నారు, బరువులు మోసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా నిర్లక్ష్య పెట్టేశారు. నెహెమ్యా దానిని ఏం చేశాడు? సరిచేశాడు, క్రమపరిచాడు. కనుక ప్రియులారా, మనము ప్రభు దినము, మనకు ఆరాధన దినము ఆదివారం దినమును కూడా మనం ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తించకూడదు. దేవుని సన్నిధిలో దేవుని నామమునకు మహిమకరంగా ఉండటానికి పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ భయభక్తులతో వినయ విధేయతలతో ప్రభువుని మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయం మనం కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి 3 విషయాలు విశ్రాంతి దినమును గురించి వారికి జ్ఞాపకం చేశాడు. 1, మీరు విశ్రాంతి దినమును ఆచరించినందువలన నేను పరిశుద్ధపరచు యెహోవాను అని మీరు తెలుసుకోవాలి. 1. 2,
విశ్రాంతి దినమును ఎవరో కూడా అపవిత్రపరచకూడదు. 3, విశ్రాంతి దినమున ఎవరో కూడా ఏ పని చెయ్యకూడదు. అలాగే మనం కూడా ఆదివారమున దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, తన ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధపరిచాడు, దినము కూడా ఆయన నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు అనే సంగతిని మనం కూడా గుర్తుపెట్టుకొని ప్రభువుని స్తుతిద్దాం. 2వది, మనము కూడా ప్రతి ఆదివారమున పరిశుద్ధంగా మనం ఆచరించాలే తప్ప అపవిత్రంగా ఉండి మనము బల్లలో పాలు పొందవద్దు. 3వది, ఆదివారమున మనం కూడా ఏ పనులు పెట్టుకోకుండా ప్రభువు సన్నిధికి మనము ప్రాధాన్యత ఇవ్వడం మనం కూడా నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఎంతగా వారిని ఆ విషయములో క్రమశిక్షణలోనికి తీసుకొని వచ్చాడో మనం కూడా ఆదివారం అంత యోగ్యమైన రీతిలో ప్రభు వల్లలో పాలు పొందేటువంటి వారంగా మనం కూడా ఉందాం. 16వ వచనములో 17వ వచనములో దేవుడు విశ్రాంతి దినమును అసలు వారికి ఎందుకు ఇచ్చాడు అనేది 16, 17 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం, చూడండి 16వ వచనం. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను, అది నిత్య నిబంధన. ఎందుకు? 17వ వచనం. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గురుతై ఉండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెను అని చెప్పుము. విశ్రాంతి దినం ఎందుకు ఆచరించాలి? అది దేవుడు 6 దినములు పని చేశాడు, 7వ దినమున ఏం చేశాడు? దేవుడు పని మాని విశ్రమించాడు. అట్లాగైతే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? పని చేసేవాడా సోమరుడా? మన దేవుడు పని చేసేవాడు, గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 1వ అధ్యాయము 6 దినముల పని గురించి వ్రాయబడి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 6 దినములు పని చేశాడు. 2వ అధ్యాయాన్ని 1వ వచనానికి వచ్చేటప్పటికి ఆ పనిలో నుండి దేవుడు ఏం చేశాడు? పని మాని ఆ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. మన దేవుడు పని చేసేవాడు, మన దేవుడు పని చేసేవాడు. మరి ఆయన నమ్ముకున్న మనము ఎట్లుండాలి? మనం కూడా పని చేయాలి, ఆయన పని చేయాలి. ఆదికాండం చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 31 వచనాలలో దేవుడు పని చేశాడు 6 దినాలు. 2వ అధ్యాయము 1వ వచనం ఇప్పుడు చదువుదాం, చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఎన్ని రోజుల్లో? 6 రోజుల్లో. ఎవరు చేశారు ఆ పని? దేవుడే పని చేశాడు. ఇప్పుడు 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. పని అనే మాట చదువుతున్నాం. ఎవరు చేశారు పని? దేవుడు పని చేశాడు. మన దేవుడు పని చేసేవాడు, పని చేయకుండా సోమరిగా కూర్చున్నవాడు కాదు. దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి పని చేసేవాడుగా ఉండాలి. యవన బిడ్డలారా, పనులు చేయండి. ఇంట్లో పని చేయాలి, అమ్మకి నాన్నకి హెల్ప్ చేయాలి. పని చేయకుండా ఉండద్దు ఎవరు కూడా. మన దేవుడు పని చేసినటువంటి వాడు. 6 దినములు ఆయన పని చేశాడు. 6 దినములు పని చేసి 7వ దినమున ఏం చేశాడు? తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి 3వ వచనం. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. కాబట్టి ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినమున దానిని పరిశుద్ధపరిచాడు, దానిని ఆశీర్వదించాడు. ఆయన రెస్ట్ తీసుకున్నాడు 7వ దినమున. మరి నీవు నేను కూడా పని చెయ్యాలి, ఇంటిలో పని చెయ్యాలి, సంఘములో పని చెయ్యాలి. మనం కూడా పనివారంగా ఉండాలి. కేవలము విశ్రాంతి తీసుకోవటంగా ఉండే వారంగా మనం ఉండకూడదు. ఇస్సాకారు గురించి మనం చదువుతాము. ఆదికాండము యాకోబు తన కుమారులను గురించి, ఒక్కొక్క కుమారుని గురించి ప్రవచించుకుంటూ వస్తూ ఇస్సాకారు గురించి ఏమన్నాడు చూడండి. 49వ అధ్యాయం 14వ వచనం.
ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబము, గాడిదనమాట. అతడు విశ్రాంతి మంచిదగుటయు. ఈయనకి ఏది మంచిది? పని చేయటం కాదు మంచిది ఈయనకి ఏది మంచిది? విశ్రాంతి తీసుకోవటం మంచిది. కొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, పని చేయమంటే చేయరు, రెస్ట్ తీసుకోమంటే మాత్రం బాగా తీసుకుంటారు. విశ్రాంతి వీళ్ళకి మంచిదట. విశ్రాంతి మంచిదొకటియు, ఆ భూమి రమ్యమైనదొకటియు చూచెను గనుక అతడు మోయుటకు భుజము ఉంచుకొని వెట్టి చేయు దాసుడగును. సోమరులు ఎప్పుడైనా అట్లయిపోతారు అంతే. కనుక ఆయన పిల్లలమైనటువంటి మనం విశ్రాంతి మంచిది అనే ఎంచుకునే వారంగా విశ్రాంతి కూడా తీసుకోవాలండి. ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి? పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. అసలు పనే చేయకుండా పొద్దుగూకులను విశ్రాంతి అంటే అట్ట. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చూడండి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు దాకా ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గరకు రాకముందు ఏం చేశారు వాళ్ళు? పని చేసి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. చూసారా? వాళ్ళు చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. కాబట్టి ఇప్పుడు దాకా ఏం చేశారు? వాళ్ళు పనులు చేశారు, సేవ చేశారు, ఇతరులకు బోధలు చేశారు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన పని అంతా ఆయనకి తెలియచేశారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 31వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి అని చెప్పాను. అలసట తీర్చుకోవటం అంటే ఏంటిది? విశ్రాంతి. కనుక ఇప్పుడు విశ్రాంతి తీసుకోమని ప్రభు ఎప్పుడు చెప్పాడు వాళ్ళకి? 30వ వచనంలో పని చేశారు వాళ్ళు. పని చేసి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాడంటే విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అది కూడా ఎంతసేపు తీసుకోమన్నాడు విశ్రాంతి? ఏమన్నాడు అక్కడ? కొంచెము సేపు అలసట తీర్చుకోండి, రెస్ట్ తీసుకోమన్నారు కదని గంటలు పండుకోబాకండి. కొంచెం సేపు చాలు. 1 గంట పండుకోండి, ఒక 2 గంటలు పండుకోండి చాలు. ఇక దుప్పటి కప్పి పండుకోవద్దు. యేసు ప్రభు చెబుతున్నాడు, కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి. ప్రియులారా, కష్టపడి పని చేయాలి. కొంచెం సేపు ఆ బడలిక పోవటానికి విశ్రాంతి మనం తీసుకోవాలి. మన దేవుడు 6 దినములు పని చేశాడు. మనము పని చేసే వారంగా ఉండాలి. మనము పని చేసేటువంటి వారంగా ఉండాలి. పిల్లలకు కూడా పనులు మనం ఏం చేయాలి? నేర్పాలి. పనులు నేర్పాలి. యవ్వన బిడ్డలారా, పనులు చేయండి. ఇంట్లో కష్టపడి పని చేయండి. సోమరులుగా ఉండొద్దు. మన దేవుడు పని చేసినటువంటి వాడు తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. యేసు ప్రభువు కూడా పని చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. యేసు ప్రభు కూడా పాపం పనిచేసి అలసిపోయాడనే మాట మనం చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉందా లేదా మాట? యేసు ప్రభు 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. బావి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అలసిపోయాడు యేసు ప్రభు. సమరయ ప్రాంతానికి వచ్చి ఒక స్త్రీని రక్షించే పని ఉంది ఆయనకి. ఆ పని కోసం ఆయన బయలుదేరి వచ్చాడు. చూసారా? నడిచి వచ్చాడు ప్రభు. అలసిపోయిన తర్వాత ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ప్రభువు తెలుసు ఆమె వస్తుందని, సమరయ స్త్రీ వస్తుందని. ప్రియులారా, మన ప్రభువు కూడా పని చేశాడు, అలసిపోయాడు, మరలా ఏం చేశాడు? కొంత విశ్రాంతి కూడా తీసుకున్నాడు. మనం కూడా పని చేద్దాం. ఇంట్లో పని చేయాలి, అలాగే సంఘంలో కూడా మనము పని చేయాలి. పని చేయని వారంగా మనము ఉండకూడదు. దేవుడు విశ్రాంతి దినమును ఎందుకు చెప్పాడంటే 6 దినములు మీరు పని చేసి 7వ దినమును విశ్రాంతి తీసుకోండి. మన దేవుడు కూడా పని చేశాడు అనే సంగతి గుర్తు చేసుకోవాలి. ఎందుకు పెట్టాడు దేవుడు విశ్రాంతి దినం? మన దేవుడు కూడా 6 దినములు పని చేసి 7వ దినమును విశ్రమించను కనుక మీరు ఆ సంగతిని గుర్తు చేసుకోండి. కనుక 12 నుండి 17 వచనాలలో విశ్రాంతి దినమును గురించి చెప్పాడు. చివరగా 18వ వచనములో ఇక ఆ సీనాయి కొండ మీద దేవుడు మోషేకి 2 రాతి పలకలు ఇచ్చాడు. చూడండి 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత
ఇప్పుడు దాకా మాట్లాడాడు సీనాయి కొండ మీదనే. ఎన్నో అధ్యాయం నుంచి ఇది? 25వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది ఇది. చూడండి ఒక్కసారి నిర్గమాకాండం 24వ అధ్యాయం, 24వ అధ్యాయానికి రండి. 15వ వచనం, 24వ అధ్యాయం 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. ఏ కొండది? సీనాయి కొండ. 24వ అధ్యాయంలో మోషే కొండ మీదకి వెళ్ళాడు. 24వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాల యొక్క చరిత్ర అంతా ఎక్కడ జరిగింది? కొండ మీద జరిగింది, సీనాయి కొండ మీద జరిగింది. ఇక ఈ మాటలన్నీ కూడా మోషేతో చెప్పి చాలించిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు గడిచింది? కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడు మోషే? 40 రోజులు. కనుక 24వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా 40 రోజుల చరిత్ర అన్నమాట ఇది. మోషేకి కొండ మీద దేవుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేశాడు? 18వ వచనం. సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనముల గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఇక చివరిలో మోషేని కొండ మీద నుంచి క్రిందకు పంపేటప్పుడు 2 పలకలు ఇచ్చి పంపించాడు. ఆ 2 రాతి పలకల మీద ఉన్న వ్రాత ఎవరిదన్నాడు? దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఆ రాతి పలకల మీద దేవుడు తన వ్రేలితోనే రాశాడు. రాయటానికి ఆయన ఏ పెన్ను ఉపయోగించలా, ఏ బలపము ఉపయోగించలా. తన వ్రేలే ఒక కలముగా చేసుకున్నాడు దేవుడు. తన వ్రేలితోనే ఆ రాతి పలకల మీద ఆయన 10 ఆజ్ఞలను రాశాడు. ఆ రాతి పలకలను కూడా అసలు దేవుడే చెక్కాడంట. ఆ మాట కూడా చూడండి. 32వ అధ్యాయం 16వ వచనం. 32వ అధ్యాయం 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి అన్నాడు. చూసారా? ఆ పలకలను ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవునిచే వ్రాత. పలకలను దేవుడే చేశాడు. ఆ పలకల మీద రాత కూడా దేవుని వ్రాతే. దేవుడే స్వయంగా తన చేతి వ్రేలితో ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞలను మీరు తప్పకుండా పాటించాలి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలలో ఆ మొదటి 4 ఆజ్ఞలేమో అవి దేవుడికి సంబంధించినవి. నెక్స్ట్ ఉన్న 6 ఆజ్ఞలేమో మనకు సంబంధించినవి. అంటే మనకంటే అది ఇశ్రాయేలీయులకు సంబంధించినవి. 4 ఆజ్ఞలనేమో దేవుడి విషయంలో వాళ్ళు చేయాల్సినవి. మిగిలిన 6 విషయాలేమో తోటి ఇశ్రాయేలీయుల విషయంలో వారు జరిగించవలసినవి. ఈ 10 ఆజ్ఞలను కూడా ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఏం చేశాడంటే 2 ఆజ్ఞలుగా మార్చివేశాడు. మార్కు సువార్త చదువుదాం. చూడండి 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ 10 ఆజ్ఞలను కూడా 2 ఆజ్ఞలుగా ఆయన మార్చివేసినట్లుగా మనం చదువుతున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలంటే 10 ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగాను. 10 ఆజ్ఞల్లో దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ 10 ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటిది అని అడిగాడు. అందుకు యేసు ఏమన్నాడు? ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను అనున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. ఆ 4 ఆజ్ఞలను ఒకే ఒక ఆజ్ఞగా మార్చివేశాడు. ఏమన్నాడు? నీ దేవుణ్ణి ఏం చేయాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆయనను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నంబర్ 1. మిగిలిన 6 ఆజ్ఞలను 2వ ఆజ్ఞగా మార్చాడు. 31వ వచనం చూడండి. 2వది అన్నాడు.
రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమీ లేదు అని అతనితో చెప్పాను. 10 ఆజ్ఞలను యేసు ప్రభు 2 ఆజ్ఞలనుగా మార్చివేశాడు. మొదటి ఆజ్ఞ ఏంటిది? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటిది? నీ తోటి వారిని ప్రేమించాలి. అంతే. ఆ మోషేకి ఇచ్చినటువంటి ఆ 2 రాతి పలకలలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవునిని ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవునిని ప్రేమిస్తున్నామా? ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడు? ప్రభు నిన్ను ప్రేమించాడు కదా, నిన్నెంతగా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టునంతగా నిన్ను ప్రేమించాడు. నీ కోసం ఉమ్మేయించుకున్నాడు, ఎగతాళి చేయించుకున్నాడు, అవమానపరచబడ్డాడు, రక్తం కార్చాడు, తన ప్రాణమే పెట్టాడు. అంతగా ప్రేమించాడు నిన్ను. మరి నువ్వెంతగా ప్రభువుని ప్రేమిస్తున్నా? ప్రభువు కోసం నువ్వు కూడా ఏమన్నా మాటలు పడుతున్నావా? ప్రభువు కోసం నువ్వు కూడా ఏమన్నా రక్తం గారుస్తున్నావా? అసలు చెమటే గార్చవు నువ్వు, ఇంకా రక్తం ఏం పెడతావు? ప్రభువు కోసం నీ ప్రేమేది. ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం చివరి వచనాలు అదే. ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడికి శాపం వస్తుంది. ప్రభువుని ప్రేమిద్దాం. రెండవది మన తోటి వారిని మనము ప్రేమించాలి. నీ వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. మన తోటి వారిని కూడా మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. యోహాను పత్రికలో యోహాను వ్రాస్తాడు, నీ కంటికి కనపడే నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు అసలు కంటికి కనపడని దేవుని నువ్వేం ప్రేమిస్తా? నేను దేవుణ్ణి ప్రేమిస్తా అని చెబుతున్నావు. అసలు నీ కంటికి కనపడే సహోదరుని నువ్వు ప్రేమించటల్లా. రాశాడు కదా మాట. యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న మాట. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, నీ కంటికి కనిపించుచున్న నీ సహోదరుని నీవు ప్రేమించిన ఎడల కంటికి కనిపించని దేవునిని నీవు ఎలాగూ ప్రేమింతువు? కనుక దాని అర్థం ఏంటిదంటే, ముందు నువ్వు దేవుణ్ణి కాదురా ప్రేమించాల్సింది, ముందు ఎవరిని ప్రేమించాలి? సహోదరుని ప్రేమించు అని దాని అర్థం అది. కనుక ప్రియులారా, ఆ 2 రాతి పలకల్లో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము దేవునిని ప్రేమించాలి. ఎంతగా ప్రభువుని ప్రేమించాలంటే ఆయన కొరకు మనము ప్రాణము కూడా పెట్టునంతగా ప్రేమించగలగాలి. అది అంతగా మనము ప్రేమించాలి ప్రభువుని. రెండవది, మన తోటి వారిని ప్రేమిద్దాం. దేవుడు తన సొంత చేతి వ్రేలితో ఆయన ఆ ఆజ్ఞలను రాశాడు రాతి పలకల మీద. దేవుడు తన సొంత వ్రేలితో ఇంకొకసారి కూడా రాశాడు. ఎక్కడ? దానియేలు గ్రంథములో ఆ రాజు బెల్షజర్ ఏం చేశాడు? దేవుని యొక్క ఉపకరణములలో రసం పోసుకొని మందు తాగుతూ కదా డ్యాన్సులు వేసుకుంటూ విచ్చలవిడిగా ఆనందిస్తా ఉన్నాడు. మందు పార్టీ చేసుకొని ఆనందిస్తున్నాడు. ఉపకరణాలు ఎవరయ్యాయి? అవి దేవుని మందిరంలో ఉండే ఉపకరణాలతోటి త్రాగుతూ విందు చేసుకుంటూ ఉంటే ఒక చెయ్యి వచ్చి గోడ మీద వ్రాసింది, మినే టెకెల్ ఒఫార్సిన్. ఎవరిదా రాత? దేవుని వ్రాత. దేవుడు మొదటిసారి రాతి పలకల మీద వ్రాశాడు. దేవుడు రెండవసారి గోడ మీద వ్రాశాడు. మొదటిసారేమో ఆజ్ఞలు, రెండవసారేమో శిక్ష. బెల్షజరు, నీ పరిపాలన, నీవు చేసిన కార్యాలన్నీ కూడా నేను లెక్కగట్టేశాను అబ్బాయి. నిన్ను త్రాసులో పెట్టి చూస్తే నువ్వు చాలా తక్కువగా కనపడ్డావు. నీ రాజ్యము పాడైపోతుంది. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు, అవుట్ నీ పని. ఆ రాత్రి అతడు హతుడాయను అని చదువుతున్నాం. రెండవసారి దేవుడు వ్రాసినటువంటి వ్రాత శిక్ష. ప్రిలారా, దేవుడు తన వ్రేలితో శిక్షను గురించినటువంటి వ్రాత వ్రాశాడు. నీ విషయంలో నా విషయంలో కూడా మన ప్రవర్తనను బట్టి ఆయన కూడా రాస్తాడు. జాగ్రత్త. యెహెజ్కేలు గ్రంథంలో ఒక రెఫరెన్స్ చదువుదాం. 7వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం. మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో
మన ప్రవర్తనకు తగినటువంటి ఫలమును మనము అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. బెల్షజర్ విషయంలో దేవుడు ఏం చేశాడు? తన ప్రవర్తనను బట్టి, బెల్షజర్ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఏ శిక్ష అయితే విధించాడో మన ప్రవర్తన విషయంలో కూడా దేవుడు అదే నియమిస్తాడనే విషయాన్ని యేస్కేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. 7వ అధ్యాయం 3వ వచనం, నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలమును నీ మీదకు రప్పించుచున్నాను అన్నాడు. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును, నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లుగా నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను. ప్రియులారా, మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుందాం. బెల్షజరు యొక్క ప్రవర్తన సరిగా లేదు, అందుకని దేవుడు గోడ మీద తన చేతి వ్రాతతో వ్రాశాడు శిక్ష. ఆ వ్రాత ఏంటిది? తన ప్రవర్తనకు సంబంధించినటువంటి శిక్ష. అలాగే మన విషయంలో కూడా మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడు ఒకసారి రాతి పలకల మీద ఆజ్ఞలను వ్రాశాడు, రెండవసారి శిక్ష వ్రాత వ్రాశాడు గోడ మీద, మూడవసారి కూడా వ్రాశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయములో వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీని యేసు ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చి, బోధకుడా నువ్వేమంటావు? వ్యభిచారం చేస్తుంది ఈమె, పట్టుకున్నావు, రాళ్ళు తీసుకొని కొట్టమని మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా, నువ్వేమంటావు? యేసు ప్రభు ఏం చేశాడు ఆ టైంలో? ఆయన వంగి నేల మీద ఏదో వ్రాయొచ్చుండెను. ఒకసారి ఏమో రాతి మీద రాశాడు, రెండవసారి గోడ మీద రాశాడు, మూడవసారి ఎక్కడ రాశాడు? నేల మీద రాశాడు. ఈ రాత ఏంటిది? మొదటిసారి రాసిన రాత ఆజ్ఞలు, మీరు ఇలా చెయ్యాలి అని చెప్పాడు, ఇలా చేయకపోతే శిక్ష ఉంటుందని చెప్పాడు. రెండవసారి వ్రాసిన వ్రాత శిక్ష, మన ప్రవర్తనకు ఫలం. మూడవసారి వ్రాసింది క్షమాపణ. ఆమెకేమిచ్చాడు యేసు ప్రభు? క్షమాపణ. పాపి తన పాపాన్ని గురించి పశ్చాత్తాపపడితే ఆయన క్షమించేవాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడనే మాటలు నెహెమ్యా గ్రంథంలో ఉంది, కీర్తన గ్రంథంలో ఉంది. ఆ మాట చదువుతుంటే ఎంత ఆనందం వేస్తుందో. క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు, ఆయన రెడీగా ఉంటాడంట. ఏం చేయటానికి? శిక్షించడానికి కాదు, ఏం చేయటానికి? క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనమే అయ్యా నన్ను క్షమించు అని అడగలేకపోతున్నాం. అది ఆయన క్షమించేవాడు. ఆయన నేల మీద వ్రాయొచ్చునను. వాళ్ళు పట్టు వదలకుండా అడుగుతుంటే ప్రభు అన్నాడు, సరే శిక్షించండి, ఆమె నేను కూడా వద్దంటలేదు, ఆ రాళ్ళు తీసుకుని కొట్టాలి కాబట్టి కొట్టండి, నేను కూడా వద్దంటలేదు, కొట్టండి, కానీ మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయి వేయండి అన్నాడు అని మళ్ళీ నేల మీద వంగి మరలా రాస్తాను. 2 సార్లు ఉంది ఆ మాట. ఆయన మరలా వంగి నేల మీద వ్రాయొచ్చుండాను. క్షమాపణ వ్రాత. యేసు ప్రభు క్షమించేటువంటి వాడు, యేసు ప్రభు ప్రేమించేటువంటి వాడు. మనం కూడా ప్రేమిద్దాం. యేసు ప్రభు క్షమించేవాడు, మనం కూడా క్షమిద్దాం. చివరిగా 4వసారి వ్రాశాడు. 4వసారి ఎక్కడ రాశాడంటే మన మనసుల మీద వ్రాశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఎస్, చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుడు వ్రాసినటువంటి వ్రాతలు 4 ఉన్నాయన్నమాట. 1 రాతి పలకల మీద వ్రాశాడు, 2వది గోడ మీద వ్రాశాడు, 3వది నేల మీద వ్రాశాడు, 4వది మన మనసుల మీద వ్రాశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములో ఉంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. వ్రాసేవాడెవరు? ఆయనే వ్రాస్తాడట. ఎక్కడ రాస్తాడు ఈసారి? మన మనసుల మీద రాస్తాడు. రాతి పలకల మీద కాదు, గోడ మీద కాదు, నేల మీద కాదు. ఎక్కడ రాస్తాడు ఈసారి? నీ మనసు మీదే రాస్తున్నాడు. నా కొరకు బ్రతుకు, నా కొరకు జీవించు, నీ పాపాలు క్షమించాను, నూతనమైనటువంటి జీవితం జీవించు అని మన మనసుల మీద ఆయన వ్రాత వ్రాశాడు. దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో ఉన్నది. ఎందుకు? ఆయన వాక్కు మన హృదయాల్లో ఎందుకు పెట్టాడు? 119వ కీర్తనలో మనం చదువుతున్నాం, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడు మన మనసుల మీద ఆయన వ్రాత ఎందుకు రాశాడంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి, ఆయన కొరకు బ్రతకడానికి. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో కూడా చెప్పాడు, ఇక నుంచి పాపము చెయ్యొద్దమ్మా అన్నాడు.
క్షమించబడిన తర్వాత ఇక మరలా మనం పాపం జోలిపోకుండా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మన శ్రావణ వాళ్ళ బావ విజయభాస్కర్కి వీపు మీద ఒక చిన్న గడ్డ ఉంటే దాన్ని సర్జరీ చేసి తీసివేశారు. ఆ గాయం పూర్తిగా మానిపోయినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే చలమయ్య అన్నవాళ్ళు మరలా ఇంటి పని ప్రారంభం చేశారు. ఆ ఇంటి పని కూడా పూర్తి అయ్యేటట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా కూడా ప్రార్థన చేద్దాం. జేవియర్ అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తాడు. మన కూడికి ముగింపు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ఈ రాత్రికాలం నీ పాద సన్నిధి భాగ్యం మీరు మాకు ఇచ్చారు. నీ సన్నిధిలో మేము చేరినైనా నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాయన మీరు మా కొరకు రాయించిన ఆ జ్ఞాన వచనాలను ప్రభు మేము నేర్చుకోవడానికి మీరు ప్రభు చూపించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు పాత నిబంధన కాలంలో నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు సంచార జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రభువా, పరలోకములో ఉన్న నీవు భూలోకానికి వచ్చి వారి మధ్య నివసించడానికి మీరు ఇష్టపడ్డారు. దానికోసంగా ప్రత్యక్షపు గుడారాన్ని ప్రభువా మీరు ఏర్పరచుకున్నారు. ధర్మశాస్త్రాన్ని నీ ప్రజలని ఇశ్రాయేలుకు మీరు అనుగ్రహించారు. ఆజ్ఞలు ఇచ్చారు, చట్టాలు ఇచ్చారు, విధులను ఇచ్చారు. వాటిల్ని వారి జీవితాలలో అమలుపరచాలని మీరు తెలియచేశారు. ఈ విషయాలన్నీ ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ క్రొత్త నిబంధన సంఘములో ఉన్నటువంటి మాకు ఆత్మీయ పాఠాలుగా మీరు మాకు తెలియచేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి విషయములో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మాకు దర్శనమిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చినటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలుకి మీరు విశ్రాంతి దినమును ఆచరించమని చెప్పారు. విశ్రాంతి దినము గురించి మరి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, మాకిచ్చిన విశ్రాంతి దినము ప్రభు యొక్క పునరుత్థాన దినము. ఆ దినమును ప్రభువా మేము ఎలా ఆచరించాలో మీరు తెలియచేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలను ప్రభువా మీరు 2 ఆజ్ఞలుగా మార్చారు. 2 ఆజ్ఞలలో ఒకే పదాన్ని పదే పదే ఉపయోగించారు. అదే ప్రేమ. తండ్రి, ఆ ప్రేమను మేము కలిగి ఉండాలి. ప్రేమ అయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడుగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయనను వెంబడిస్తున్నటువంటి మాలో కూడా ఉండాలి అని ఈ రాత్రికాలం మీరు జ్ఞాపకం చేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. పొరుగు వారిని ప్రేమించే మనస్సు అది సంఘములో తోటి సహోదరుణ్ణి తోటి సహోదరుని ప్రేమించే మనసు కలిగి ఉండాలి. అది కలిగి ఉంటేనే పొరుగువాడిని ప్రేమించగలిగే మనసు వస్తుంది. అట్టి మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ ప్రేమ
ప్రేమ. ప్రభువా, ప్రేమ కొరవడుతూ ఉంది కుటుంబాలలో, జీవితాలలో, సంఘాలలో. ఆ ప్రేమ బంధాన్ని అతికిస్తుంది అని మీ లేఖనాల్లో నేను చూస్తూ ఉన్నాను. ప్రేమ అనే బంధము చేత అతుకుబడిన వారముగా నాయన, మీరు మాయడలో చూపిన ఆ గొప్ప ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ దానిలో ఉన్న కొంచెమైనా మా జీవితాల్లో కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనిపించే సహోదరుని ప్రేమించలేనటువంటి మనస్సు కనిపించినటువంటి దేవాతి దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాడు అని యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. తండ్రి, మా జీవితాల్లో మేము ఆ రీతిగా మీ వాక్యము చేత హెచ్చరించబడి ఆ వాక్యం మా హృదయాలలో కార్యం సిద్ధి కలిగించాలని మీ పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి రాత్రికాలం చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి దేవాని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక సంఘాన్ని ఆత్మీయంగా బలపరచండి. నీ సారూప్యములోనికి రావాలి అని ప్రభువా, నీ మహిమను ప్రతిబింబించేటువంటి అద్దాల వలె ఉండాలి అని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకుగాను నీ వాక్యము చేత ఉదక స్నానం చేస్తున్న ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు కోరుకున్న ఆ స్వరూపము మాలో ఏర్పడాలి. పనికిరాని తీగలను ప్రభువా తీసివేయండి. ఫలించే తీగలను ఇంకా ఎక్కువగా ఫలించులాగున ఆ ఎండిపోయిన తీగలు, పనికిరాని తీగలను ప్రభువా మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో ఉన్న అవరోధాలు, అతిక్రమాలు ప్రభువా తీసివేయమని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. మెట్టుకు స్థానిక సంఘాన్ని నీవు కోరుకున్న రీతిలో, నీవు ఇష్టపడే రీతిలో, నీవు సంతోషించే రీతిలో, నిన్ను ఆనందింపజేసే సంఘముగా ఉండటానికి ప్రభువా మీ కృప చూపించమని, ఆ రీతిగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడటానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కూడిక ముగించుకొని తండ్రి మా గృహాలకు వెళ్తూ ఉన్నా ఈ రాత్రి అంతా మీ కాపుదల భద్రత మాకు దయచేయండి. రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.